విశాఖపట్నంలో గారానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని డబ్బులు ఆశ చూపి రిటైర్డ్ రైల్వే టీటీఈ సదరం శివ, సదరం ప్రేమ్ సాగర్ మోసాలకు పాల్పడ్డారు. తనకు డబ్బులు ఆశ చూపి ₹1,97,00,000 నమ్మించి పెట్టుబడి పెట్టించారని రమ్యరాజు అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ డబ్బులు వెనక్కి రాకపోవడంతో ప్రేమ్ సాగర్ అడగగా ఇంకొంత డబ్బులు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు వెనక్కి వస్తాయని నమ్మించడంతో 75 తులాల బంగారం ఆనంద్ అనే వ్యక్తి ద్వారా తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే వాటిని కూడా కాజేశారని తెలిపింది. పలుమార్లు డబ్బుల కోసం అడగగా బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేసేవారని వాపోయింది. రమ్యారాజు ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో గరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని డబ్బులు ఆశ చూపి రిటైర్డ్ రైల్వే టీటీఈ సదరం శివ, సదరం ప్రేమ్ సాగర్ మోసాలకు పాల్పడ్డారు. తనకు డబ్బులు ఆశ చూపి ₹1,97,00,000 నమ్మించి పెట్టుబడి పెట్టించారని రమ్యరాజు అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ డబ్బులు వెనక్కి రాకపోవడంతో ప్రేమ్ సాగర్ ని అడగగా ఇంకొంత డబ్బులు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు వెనక్కి వస్తాయని నమ్మించడంతో 75 తులాల బంగారం ఆనంద్ అనే వ్యక్తి ద్వారా తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే వాటిని కూడా కాజేశారని తెలిపింది. పలుమార్లు డబ్బుల కోసం అడగగా బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేశారని వాపోయింది. రమ్యారాజ్ ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్, అప్డేట్స్ ఏంటి? విశాఖలో మరో చీటింగ్ కేసు బయటపడింది. సదరం శివ, సదరం ప్రేమ్ సాగర్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఒక మహిళను మభ్యపెట్టి ఆ మహిళ దగ్గర ₹1,97,00,000 నమ్మించి పెట్టుబడి పెట్టించి మీకు అధిక మొత్తంలో డబ్బులు వస్తాయంటూ కూడా ఆశ చూపి ఆమెను నట్టేయటం ఉంచినటువంటి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. తీరా ఆమె మోసపోయాను అని తెలుసుకున్న తర్వాత పోలీసుల్ని ఆశ్రయించిన నేపథ్యంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేసిన నేపథ్యంలో అరచేతిలో వైకుంఠం చూపించి కళ్ళబొల్లి మాటలు చెప్పి దాదాపు ₹1,97,00,000 పెట్టుబడిగా పెట్టించి ఆ తర్వాత ఇంకా డబ్బులు కావాలంటే మీ ఇంట్లో బంగారం కూడా ఇవ్వాలంటూ కూడా ఆ బంగారాన్ని కూడా దాదాపు 75 తులాల బంగారాన్ని కూడా లాగేసినట్టు కూడా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేశారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఎవరైతే సదరం శివ రిటైర్డ్ రైల్వే టీటీ, సదరం ప్రేమ్ సాగర్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ విధమైనటువంటి చీటింగ్లకి పాల్పడుతూ ఉంటాం. అలాగే నగరంలో ఉన్నటువంటి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేయటం, వాళ్ళకి ఆ డబ్బులు పెట్టుబడి పెడితే మీకు అధికంగా మీకు డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పడం, వాళ్ళ మోసపూరితంగా వాళ్ళని ప్రేరేపించడం, ఇదంతా కూడా చేస్తూ దాదాపు ₹1,00,000 వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి పోలీసులు ప్రాథమికంగా కూడా లోతైన దర్యాప్తు చేశారు. 1 టౌన్ పోలీసులు చేసినటువంటి దర్యాప్తులో వాళ్ళు చేసినటువంటి చీటింగ్ వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. దాని మీద గతంలో పలు పోలీస్ స్టేషన్లకి వీళ్ళిద్దరి మీద కూడా బాధితులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి డేటాపై కూడా పోలీసులు లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సదరం శివ, సదరం ప్రేమ్ సాగర్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ మహానగరంతో పాటు ఇలాగ ఆంధ్రప్రదేశ్ లోను అటు తెలంగాణలోను ఎక్కడెక్కడ వీళ్ళు మోసాలకు పాల్పడ్డారు, ఎంత మేర డబ్బులు కలెక్ట్ చేశారు, ఎవరెవరి దగ్గర డబ్బులు కాజేశారనే దాని మీద అయితే పోలీసులు లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం అయితే ₹1,97,00,000 నమ్మించి మోసం చేశారు. ఆ తర్వాత 75 తులాల బంగారాన్ని కూడా కాజేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా మరికొంతమంది బాధితులు కూడా ఇప్పుడు ఈ వ్యవహారం తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళు అసలు ఏ విధంగా చీటింగ్ చేశారు, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఈ వ్యవహారాన్ని నడిపారనే దాని మీద అయితే పోలీసులు లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.